నల్గొండ టౌన్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు. వారికి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి వేదిక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా మరి వేదిక మాజీ మంత్రివర్యులు మరి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ప్రగతిశీల భావాలు ఉన్న నాయకుడు ఆయనను లెజిస్లేటివ్ కౌన్సిల్ లోకి మెంబర్ గా పంపించాలని చెప్పేసి ఇక్కడికి మీరందరూ కూడా రావడం జరిగింది. మిత్రులారా, ఇది ఒక పార్టీ సభగా నేనైతే చూడడం లేదు. ఇది ఒక మేధావుల మేధో మదన సభగా మాత్రమే నేను చూస్తున్నాను. ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాలనే ఉంటున్నారు. మిత్రులారా, వారు ఎన్నో బుక్కులు కూడా రాయడం జరిగింది. మరి ఎండ్ ఆఫ్ నిర్మాణ బుక్, తర్వాత మీరందరూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ హిస్టరీ ఏ బుక్ అయితే అందులో ఇండియన్ ఎకానమీ మీద ఒక చక్కటి పుస్తకం రాసిన మేధావి రాకేష్ రెడ్డి గారు. 50 మీరు ఆ దేశ వివరాలు చెప్తే చెప్పాలా? సో ఆ వివరాలు మీకు చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భవితవ్యం గురించి ఆలోచించే వ్యక్తులు, మన భవితవ్యాన్ని మార్చే వ్యక్తులు, మన చదువు గురించి ఆలోచించే వ్యక్తులు, మన ఉద్యోగాల గురించి ఆలోచించే వ్యక్తులు, రేపు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తుల గుణగణాలు తెలుసుకునే హక్కు పౌరులుగా మనకు రాజ్యాంగం ఇచ్చింది. తీర్మాన్ మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయి. మొదటి కేసు క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే నిన్ను చంపుతాన బిడ్డని భయపెట్టించడం. ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి